మనస్తత్వాన్ని కలిగి ఉండాల్సిందే. దావీదుని జ్ఞాపకం చేసుకుంటే, దావీదు మొదట గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏం జరిగింది? గొర్రెలను శ్రద్ధగా బాధ్యతగా కాస్తున్నాడు. ఒకసారి తండ్రి, నాయనా నీ అన్నలు సౌలు దగ్గర పనిచేస్తున్నారు, వారికి వెళ్ళి భోజన పదార్థాలు ఇచ్చినా అని పిలిచాడు. ఇటు గొర్రెలు కాస్తూ ఉన్నటువంటి దావీదు ఏం చేశాడో తెలుసా? తను కాస్తున్న గొర్రెలను అలాగే వదిలిపెట్టలేదు. అయ్యో నా తండ్రి పిలిచాడు, ఇక నన్ను గొర్రెలతో ఏమొద్దు అని అనుకోలేదు. ఇటు తండ్రి ఆజ్ఞకు లోపడాలి, తను చేస్తున్నటువంటి ఆ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ పని కూడా బాధ్యతగా నమ్మకంగా చేయాలి. అది ఎరిగినటువంటి దావీదు ఏం చేశాడు తెలుసా? తన దగ్గర ఉన్న గొర్రెలను పక్కనున్న కాపరులకు అప్పగించి తన తండ్రి చెప్పిన మాటకు విధేయత చూపి తన అన్నలకు భోజనాలు తీసుకుని వెళ్ళాడంట. ఓ హల్లెలూయా! అదే మొదటి సమూయేలు 17వ అధ్యాయం 17 నుంచి 20 వరకు చూస్తే అక్కడ రాయబడింది, నీకు కుటుంబం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, అలాగే పరిచర్య కూడా ఇచ్చాడా? అన్ని కూడా నమ్మకంగా చేయాల్సిందే. క్రమంగా ఒకదాని వరకు ఒకటి విడిచిపెట్టాల్సిన అవసరం లేదే లేదు. నీకు ఇవ్వబడినది దేవుడు నిన్ను నమ్మి ఏమిచ్చాడో, అవి భూ సంబంధమైనవి కావచ్చు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు, ప్రతి దాని విషయం నమ్మకంగా ఉండి తీరాల్సింది. ఏం జరిగిందో తెలుసా? గొర్రెల బాధ్యతగా నమ్మకస్తున్న కాపరిగా ఉన్నాడు. ఇటు తండ్రికి విధేయత చూపాడు కదా. ఏదో అందరికి భోజన పదార్థాలు ఇవ్వడానికి వెళ్తున్నాను అనుకున్నాడు, కానీ అక్కడ జరిగే వింత కార్యం దావీదుకు తెలియదు. ఇక్కడ దేవుడు దావీదుకి 2 విషయాలు నమ్మకత్వాన్ని కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు దావీదు కొరకు సిద్ధపరచిన ఒక అధికారవంతమైనది ఆరంభమైంది. న్యూ బిగినింగ్ అనేది అతని జీవితంలో ఆరంభమైనది. ఆ రోజున ఏం జరిగింది? అక్కడికి వెళ్ళగానే ఫిలిస్తీయుడు ఎదురుగా ఉన్నాడు. ఫిలిస్తీయుని ఓడించాడు. ఓడించిన తరువాత ఇక రాముడి దగ్గర పని చేయటం, ఆ తరువాత చివరికి ఇశ్రాయేలుకు అధిపతిగా దేవుడు దావీదును నియమించాడు. దావీదు పట్ల దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు? తనగా ఉండాలి అని ఉద్దేశించాడు. అయితే దావీదు ప్రస్తుత స్థితి ఎలా ఉంది? గొర్రెల కాపరి. గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ గొర్రెలకు కాపరిగా యథార్థంగా నమ్మకస్తులుగా ఉండటం దేవుడు చూసి అనుకున్నాడు, ఈ దావీదు గొర్రెలు కాసుకునేటువంటి దావీదు, కాపరిగా ఉన్న ఈ దావీదు తనకు ఉన్నటువంటి ఆ గొర్రెలు ఎంత చక్కగా కాస్తున్నాడు, ఎంత నమ్మకంగా చేస్తున్నాడు పని, ఎంత బాధ్యతగా చేస్తున్నాడు పని. అయితే ఇతన్ని నా ప్రజలకు అధిపతిగా చేసేయాలి అనుకున్నాడు. హల్లెలూయా! మనము చిన్నదాన్ని నమ్మకంగా చేస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు. చూసి గొప్పదాని మీద మనల్ని అధిపతులుగా నియమించడము జరుగుతుంది. దావీదు చిన్నదాన్ని నమ్మకం ఉంటే ఈ కాపరి గొర్రెలకు మాత్రమే ఉండకూడదు. ఈ దావీదు నా ప్రజలను కాపాడే కాపరిగా, రాజుగా, అధిపతిగా, ఒక తలగా, ఒక రోగంగా ఉంటే బాగుంటుందని దేవుడు ఉద్దేశించాడు. ఉద్దేశించినది దేవుడు దావీదు జీవితంలో నెరవేర్చాడు. రోజున దేవుడు మనం ఉన్న దీనస్థితిని చూసి మన పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు కనుక మన దీనస్థితిలో నుంచి విడిపించడానికి, వాగ్దానం నెరవేర్చి రెండంతగా మేలు చేయడానికి ఆయన మన మధ్యలోనికి మన యొద్దకు తిరిగి వచ్చి ఉన్నాడు. అయితే ఈ రోజున ఒక ప్రశ్న, దేవుడు నీకు, నాకు, మనకు ఈ భూమి మీద అప్పగించిన స్పిరిచువల్ అండ్ ఫిజికల్ థింగ్స్ విషయంలో, లేదా భూ సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ఆ పనుల విషయంలో మనము నమ్మకస్తులుగా దేవుడి ఎదుట ఉండగలుగుతున్నామా? ఇది చిన్నదేలే, ఇది కొద్దిదేలే, ఎవరు నన్ను చూడటం లేదులే అని కనుక నిర్లక్ష్యం చేస్తే ఆ చిన్నది దేవుడు నీకు ఇచ్చిన దేవుడు పెద్దగా నియమించిన
వరకు ఇచ్చాడు. నమ్మకంగా ఉండగలిగితే తీసుకొని వెళ్ళి ఒక రూలర్గా నిన్ను అపాయింట్ చేసి నిలబెట్టి అనేకులకు అధిపతిగా దేవుడు నిలబెట్టి వాడుకోబోతున్నాడు. అనేక సంఘాలకు నేను అధికారిగా నిలబెట్టి వాడుకోబోతున్నాడు. సంఘాలకు అధికారి ఏంటి? మందిరం మీద అధికారి అంటే ఏంటి? మనం చూస్తే వాక్యం స్పష్టంగా రాయబడింది. ప్రియదేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథము 3:7-9 చూస్తే దేవుడి దూత అక్కడున్నటువంటి యెహోషువతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రధాన యాజకుడైన యెహోషువ, నీవు దేవుని యొక్క ఆజ్ఞ మార్గంలో సరిగ్గా నడిచావనుకో, దేవుని మందిరం మీద నీవు అధికారిగా ఉంటావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చిన ఈ పరిచర్యలో, నేను నీకు ఇచ్చిన పనులలో నమ్మకంగా ఉన్నావనుకో, నిన్ను నా మందిరం మీదే అధికారిగా చేస్తాను, నా సంఘానికి నాయకుడిగా చేస్తాను. నువ్వు చేస్తున్నటువంటి ఆ పనులలో నీవే అధికారవంతంగా రూల్ చేసేటట్టుగా నేను నీకోసం మార్గాలు తెలుస్తాను అని దేవాది దేవుడి కోసం మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడుతుండగా గొప్ప దేవుడు మన పక్షంగా ఉండి కార్యాలు చేస్తానని చెప్తుండగా దేవునికి విశ్వాసం ఉంచండి. యేసునందు మన విశ్వాసం ఉంచి మన ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు మనం చేసే ప్రతిదీ కూడా విజయవంతం అయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవుడు మీకు కలిగి ఉన్న వాటన్నిటిపై దేవుడే అధికారిగా ఉండి ఆశీర్వదించును గాక. మీరు కలిగిన సమస్తాన్ని దేవుడు దీవించును గాక. దేవుడి యొక్క సన్నిధి మనం కలిగిన సమస్తానికి తోడుగా ఉండును గాక. ఏ జీవికి హాని కలిగ చేయకూడదు గాక. ఏ జీవికి తాకకూడదు గాక. యేసు నామములో మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకూడదు గాక. యేసు నామములో మీ ఆశల ప్రాణాలను దేవుడు తృప్తిపరచి మిమ్మల్ని సంతృప్తిపరచును గాక. మీ హృదయాలను సంతోషపరచును గాక. దేవుడి వాక్యాన్ని నిరంతరంగా మన హృదయాలను స్థిరపరిచి ఫలింపచేయును గాక. ఆమేన్.